ఇది బీజేపీ ఐటీ సెల్ అట్లనే గోధి మీడియా అట్లనే వాళ్ళ యొక్క పెయిడ్ బ్యాచ్ అయినటువంటి అంధభక్తుల యొక్క ఏమంటారు వాట్సాప్ యూనివర్సిటీ. ఇవన్నీ అంటే ఈ చెత్త మనకి విద్వేషాలు హిందూ ముస్లిం అంటే ఇది ఏమంటారు మొత్తం చెత్తనే. బీజేపీ ఐటీ సెల్ నడుస్తుందే చెత్త మీద. ఓకే, సో ఆ చెత్త వర్సెస్ ఈలాన్ మస్క్ గారి యొక్క ఇది వాళ్ళు రిలీజ్ చేసినటువంటి గ్రాక్ ఏఐకి సంబంధించి చాట్ బాట్ అంటారు. చాట్ బాట్ అంటే చాట్ జీపీటీ ఎట్లయితే ఉందో లేకపోతే డీప్ సీక్ ఎట్లయితుందో ఇట్లాంటిది ఒక యాప్. ఓకే, ఇది గ్రాక్ త్రీ అంటే లేటెస్ట్ వర్షన్, అంత మోర్ స్టేబుల్ వర్షన్. ఎందుకంటే అది రిలీజ్ అయినప్పటి నుంచి టెస్ట్ చేసి దాంట్లో ఉన్న లోపాలు సరిదిద్ది మోర్ స్టేబుల్ వర్షన్ ఈ ఫిబ్రవరిలో రిలీజ్ చేశారు. అంటే అరౌండ్ ఒక 30 రోజులు 33 days బ్యాక్. ఓకే, సో ఇది కొన్ని దేశాల్లో రిలీజ్ చేశారు డిఫరెంట్ వర్షన్స్. అది భారతదేశంలో చాలా పాపులర్ అయింది. ఎందుకంటే ఈ బీజేపీ ఐటీ సెల్ ఫేక్లని యొక్క ఏమంటారు నివారించడానికి గోధి మీడియా యొక్క అవాస్తవాలని, ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చింది అబద్ధాల మీద ఫేక్ల మీదనే కాబట్టి దానికి ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తుంటే వీళ్ళకు తట్టుకోలేకపోతున్నారు. నాలాంటి వాడు అట్లా చెప్తే ఇబ్బంది పెట్టిర్రు, చాలా మంది జర్నలిస్టులు చెప్తే వాళ్ళని ఇబ్బంది పెట్టిర్రు. సో బీబీసీ వాళ్ళు అప్పుడు ఏది ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్తే మోడీ గోద్రా అల్లరి చేయించిందంటే బీబీసీ మీద రైట్లు చేసారు. ఇట్లా ఎవ్వరు వాస్తవాలు చెప్తే మనమేమి అబద్ధాలు చెప్తలేము, చరిత్రను ఉన్నదన్నట్టు చెప్తున్నాము. నెహ్రూ గారి మీద బురద ఇది కాదురా అయ్యా ఆయన ఇట్లా చేసిండని చెప్తున్నాము. గాంధీ గారి మీద చేస్తే ఎవరి మీద అయినా అయితే ఎందుకంటే ఈ బీజేపీ అనేది 70 ఏండ్లు వాస్తవాలు వాజ్పేయి గారు కానీ అంతకుముందున్న బీజేపీ లీడర్లు ఇంత దిగజారి లేరు. వాళ్ళకి ఈ బ్రాహ్మణ ఐడియాలజీ ఈ మనువాద ఐడియాలజీ ఉన్నప్పటికీ వాళ్ళు ఎంతసేపు ఈ మతం పేరు మీద మనం గెలవాలని ప్రయత్నం చేసినారు తప్ప ఇట్లా ఎదుటివారి మీద బురద తల్లి అబద్ధాలు చెప్పి విద్వేషాలు నింపి అట్లా చేయలే. వాళ్ళు మంచిగా చేసినారా అంటే చేయకపోవచ్చు.